నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. సో బుడ్డోడు బాక్స్ ఆఫీస్ లెక్కలు మార్చేశాడా అంటే అవుననే వినిపిస్తుంది. వాస్తవానికి హనుమాన్ సినిమాతోని ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా ఏదైతే ఉందో, తేజ సజ్జాగా యాక్ట్ చేసిన సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవాలి. దాదాపు 30 కోట్ల సినిమా ఏదైతే ఖర్చు అయిందో దానికి దాదాపు 350 కోట్లు వసూలు చేసినట్టు ఘనత మాత్రం ప్రశాంత్ వర్మ డైరెక్టర్తో పాటు అదేవిధంగా మనకి తేజ సజ్జానే చెప్పుకోవాలి. వాస్తవానికి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పటిదాకా చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నటువంటి గుర్తింపు ఏదైతే ఉందో అప్పుడు ఒక స్టార్డమ్ తీసుకొచ్చిందని చెప్పుకోవాలి. అయితే ప్రశాంత్ వర్మకు సంబంధించినటువంటి సినిమాలో ఏదైతే సూపర్ పవర్స్ ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ చేసినటువంటి ఒక తేజ సజ్జ కావచ్చు, అదేవిధంగా హనుమాన్కి సంబంధించిన విజువల్స్ కావచ్చు, మనకు అది ఎంత ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. తెలుగు సినిమాకి సంబంధించి ఒక మెరాకిల్ అని చెప్పుకోవాలి, ఒక మైల్ స్టోన్ అని చెప్పుకోవాలి. అయితే చాలా చిన్న డైరెక్టర్, అదేవిధంగా చాలా చైల్డ్ ఆర్టిస్ట్, అలాంటి ఇద్దరి కాంబినేషన్లో ఇంత పెద్ద మూవీ ఎక్స్పెక్ట్ చేసింది ఎవరు లేరు. అయితే ఆ సినిమా వచ్చిన తర్వాత తేజ సజ్జకి ఎంత మంచి పేరు వచ్చిందో అదేవిధంగా చూసుకుని మనకి ప్రశాంత్ వర్మకు కూడా అదే రకమైనటువంటి పేర్లు వచ్చిందని చెప్పుకోవాలి. దాని తర్వాత రాబోతున్నటువంటి ప్రశాంత్ వర్మ సినిమాలు కూడా అత్యంత పెద్ద పెద్ద సినిమాలు రాబోతున్నాయి అని చెప్పుకోవాలి. అయితే హనుమాన్తో పాటు జై హనుమాన్లో మనకు చూసుకుంటే ఖచ్చితంగా మనం చూసుకుంటే రిషబ్ శెట్టి దాంట్లో నటించబోతున్నాడని కూడా అందరికీ ఇప్పటికే ఒక అప్డేట్ వచ్చేసింది. అయితే తేజ సజ్జా కెరియర్ ఏదైతే ఉందో చైల్డ్ ఆర్టిస్ట్గా మనం చూసాం. ఇంద్ర సినిమాలో ఏదైతే మెగాస్టార్ చిరంజీవికి చైల్డ్ క్యారెక్టర్ చేసినటువంటి ఒక తేజ సజ్జా, దాని తర్వాత ఎన్నో సినిమాల్లో తను ఒక బాలనటుడి నుంచి మెప్పించాడు. దాని తర్వాత వచ్చినటువంటి ఒక జాంబిరెడ్డి కావచ్చు, ఇలాంటి చాలా సినిమాలు కూడా కొంత ఆకట్టుకున్నా సరే చాలా కాలం తర్వాత ఒక స్టార్డమ్ అంటే అతి తొందరలోనే చాలా చైల్డ్ క్యారెక్టర్స్ చేస్తూ ఒక హీరోగా ఎదిగిన తర్వాత అతి కొద్ది అంటే దాదాపు ఒక 5-6 సినిమాల లోపలనే ఏదైతే వచ్చిన సినిమా హనుమాన్ ఏదైతే ఉందో ఒక స్టార్డమ్ తీసుకొచ్చి పెట్టిందని చెప్పుకోవాలి తేజ సజ్జాకి. అయితే తేజ సజ్జా యాక్ట్ చేసినటువంటి ఒక సినిమా ఏదైతే ఉందో అది మిరాయ్. మొత్తానికి మిరాయికి సంబంధించి గతంలో కూడా దాని నుంచి వచ్చినటువంటి కొన్ని వీడియోస్ మాత్రం చాలా పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ట్రైలర్ ఎలా ఉంది మొత్తానికి మిరాయికి సంబంధించి అంటే మనకు 100% మనం చూస్తున్నాం. భయంకరమైనటువంటి ఒక గ్రాఫిక్స్తో, అద్భుతమైనటువంటి గ్రాఫిక్స్తో మనకు ఒక ట్రైలర్లో ఒక వండర్ చూపించాడని చెప్పుకోవచ్చు. అయితే ట్రైలర్ చూస్తున్నంతసేపు కూడా అందరి దృష్టిలో కూడా ఏముందంటే ఇది టాలీవుడ్ సినిమానా లేదా బాలీవుడ్ సినిమానా లేదంటే హాలీవుడ్ సినిమానా అని అనిపిస్తుంది. దాదాపు 6-7 రకాల భాషల్లో ఇప్పుడు తేజ సజ్జా తన యొక్క స్టార్డమ్ని నిరూపించుకోబోతున్నాడు. అతి తక్కువ వయసులో, అతి తక్కువ షార్ట్ టైంలో నిజంగా ఇలా ఎదగడం అనేది అందరి వల్ల కాదని చెప్పుకోవాలి. సో మంచి మంచి కాన్సెప్ట్స్ ఎత్తుకోవడం, మంచి డిఫరెంట్ ఏదైతే జాంబిరెడ్డిలో మనం చూసాం, ఏదైతే ఫన్నీగా అదేవిధంగా కొంచెం హారర్ మిక్స్ చేస్తూ చేసినటువంటి సినిమా. అదేవిధంగా మనం చూసుకుంటే ఓ బేబీ కూడా ఏదైతే ఉందో దాంట్లో కొంత గెస్ట్ క్యారెక్టర్ అని అనుకోవాలా లేకపోతే హీరో క్యారెక్టర్ అనుకోవాలో తెలియదు, కానీ అది ఒక మంచి ప్రయత్నం అని చెప్పుకోవాలి. అయితే తను ఎంపిక చేసుకుంటున్నటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో చాలా నీట్గా, చాలా డిఫరెంట్గా, సో విలక్షణమైనటువంటి ఒక క్యారెక్టర్లు ఎంచుకోవడంలో కావచ్చు తేజ సజ్జా ముందడుగేశాడని చెప్పుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఒక కుర్ర హీరోలందరికీ కూడా సైలెంట్గా సవాల్ వదులుతున్నాడని అనుకోవాలి. అయితే ఈ బుడ్డోడు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద ఉన్నటువంటి ఒక రికార్డులు ఏవైతే ఉన్నాయో తెలుగు సినిమా రికార్డులు బద్దలు కొట్టబోతున్నాడా? వాస్తవానికి ట్రైలర్ చూడకముందు గతంలో వచ్చినటువంటి ఒక ఏవైతే కొన్ని గ్లిమ్స్లుగానే చూసినప్పుడు 100% ఇది ఒక 500 కోట్లు కొడుతుందని కొంత ఎక్స్పెక్టేషన్. కానీ ట్రైలర్ చూసిన తర్వాత తేజ సజ్జా ఏదైతే ఉన్నాడో ఈయన కెరియర్లో 100% మైల్ స్టోన్ 1000 కోట్లు కొట్టబోతున్నాడంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. చాలా రిలీజ్ చేసిన చాలా తక్కువ టైంలోనే నిజంగా చాలా భయంకరమైన యూస్ కూడా వస్తున్నాయని చెప్పుకోవాలి. అయితే తేజ సజ్జాకి సంబంధించి మిరాయ్ ఏదైతే ట్రైలర్ ఉందో అత్యద్భుతంగా అసలుకి మన పురాణాలలో ఉన్నటువంటి ఒక కొంత కాన్సెప్ట్ తీసుకొని మన పురాణాలని బేస్ చేసుకొని ఈ సినిమా ఇప్పుడు రాబోతుంది. అయితే మిరాయికి సంబంధించి ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే మంచు మనోజ్ ఎవరైతే ఉన్నారో గతంలో చాలా సినిమాలు తీసినా ఇప్పుడు ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేయడం, ఆ విలన్ క్యారెక్టర్లో కూడా చాలా విలక్షణమైనటువంటి ఒక నటన మనకు కనిపిస్తూ వస్తుంది. మొన్న మధ్య వచ్చినటువంటి ఒక భైరవం సినిమా కూడా ఒక మంచి సైలెంట్ హిట్ కొట్టి
తన కెరియర్కి ఒక బూస్టప్ ఇచ్చిందని చెప్పుకోవాలి. అయితే ఈ యొక్క సినిమాలో మాత్రం చాలా విలక్షణంగా మోహన్ బాబు గారు చేసినటువంటి ఒక స్టైల్లోనే కొంచెం డిఫరెంట్ స్టైల్లో మనకి మంచు మనోజ్ కనిపించబోతున్నాడు అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. అయితే మిరాయి ఎందుకని ఇంత సంచలనం కాబోతుంది అంటే మిరాయికి సంబంధించినటువంటి విజువల్స్ కావచ్చు, లేదా ట్రైలర్లో వచ్చినటువంటి ఆ యొక్క విజువల్ వండర్ కావచ్చు, సాంకేతికంగా విఎఫ్ఎక్స్ కావచ్చు, అది ఒక హాలీవుడ్ లెవెల్లో అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ సినిమాకి సంబంధించి ఖచ్చితంగా బుడ్డోడు బాక్స్ ఆఫీస్లో 1000 కోట్లు ఈసారి పక్కా కొట్టబోతున్నాడని కొంత వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఒకవేళ ఈ సినిమా హిట్ అవుతే మనకు అటు మంచు మనోజ్కి సంబంధించి కెరియర్ కావచ్చు, అదేవిధంగా తేజ సజ్జా ఖచ్చితంగా స్టార్డమ్ లెవెల్లోకి వెళ్ళిపోతాడు. సో ఇది కొంత లేట్, దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి షూట్ జరుగుతున్నా సరే 100% అతి తొందరలో మనకి రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశారు, సెప్టెంబర్ 12వ తారీఖు అని చెప్పేసి. సో సెప్టెంబర్ 12వ తారీఖున ఖచ్చితంగా బుడ్డోడు బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్లు పక్కా కొట్టబోతున్నాడని చెప్పేసి అయితే ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. సో ట్రైలర్ చూసిన తర్వాత మీరు కూడా మా కమెంట్ బాక్స్లో మీరేమనుకుంటున్నారో తెలియజేయండి. నమస్తే.